అభివృద్ధి పరచాలంటే ఒక నారాయణపల్లె సాధ్యమని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించి చెత్త ప్రభుత్వంగా మిగిలిపోయిందని, ప్రజలపై చెత్త పన్ను విధించి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తమ ప్రభుత్వానికి అంటగట్టిపోయిందని ఎద్దేవా చేశారు. నేడు అల్లిపురం డంపింగ్ యార్డ్ దుంతాలు డంపింగ్ యార్డులు చెత్త తొలగింపునకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 6 నెలల్లో డంపింగ్ యార్డ్ లో పూర్తి స్థాయి చెత్త తొలగించి గ్రీనరీని ఏర్పాటు చేస్తామన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలిపారు. గతంలో స్వచ్ఛ భారత్ కింద 2500 కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరైన బ్యాచింగ్ గ్రాంట్ కట్టకుండా వచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వంకి తిరిగి పంపించేసిందన్నారు. రోడ్లను శుభ్రపరిచేందుకు 70 స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని, త్వరలో యంత్రాలలో రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. 3 ఎకరాలు తీసుకోండి, మా ఊరి మీరే అది ఈరోజు గ్రీనరీ మొత్తం పార్క్ పక్కన చంద్రబాబు. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం? 7 ఎకరాలు. చెత్త పన్ను అనేసి చెత్త ప్రభుత్వం చెత్త పన్ను అని ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగా తీలా. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల 85 లక్షల చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు. అప్పులు చేసి పోవటమే కాదు, చెత్త కూడా 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు, దీన్ని తొలగించాలా. రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో 85 టన్నులని యాక్చువల్గా లేకుండా చేయాలని, దాన్ని బయోమైనింగ్ సిస్టంలో చేయాలా. అంటే దీన్ని తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ వేయట్లేదు, దీనికి ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పలు కానీ ఇటువంటి అన్ని మట్టి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా, ప్లాస్టిక్ చెక్కలు అవి ఉంటే సపరేట్ చేస్తారు. ఇవి చేయంగా మిగిలిన దాన్ని ఆర్డిఎఫ్ అంటారు, దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించాలి, ఎక్కడ వేయకూడదు. దాన్ని ఖచ్చితంగా ఎన్జిటి రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీ తరలించాలి. అలా ఈరోజు రాష్ట్రంలో 85 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్టోబర్ 2025కి పూర్తవుతుంది. నెల్లూరుకి వచ్చేళ్ళకే నెల్లూరులో ఈరోజు 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి అల్లిపురం పోయే దగ్గర ఒక డంప్ యార్డు, దొంతాల ఒకటి. ఈ అల్లిపురం పోయే యొక్క ఈ డంప్ యార్డ్ అయితే యాక్చువల్గా చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి నాకు అవపడినప్పుడల్లా నువ్వు ఎప్పుడు తీస్తావు అసెంబ్లీలో అయినదే, సెక్రటరీలు అయినదే, లేదా నా పార్టీలో కలిసినదే, ఫంక్షన్లో కలిసినదే, మీరు ఎప్పుడు తీస్తారు. దీనికి యాక్చువల్గా టెండర్స్ని పిలవటం జరిగింది. ఇప్పుడు చేస్తుండదు 10 లక్షల కోట్ల అప్పులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అప్పులు కూడా ఇష్టం వచ్చేట్టు చేశారు, దానికి ఒక లెక్క పక్క ఏమీ లేదు. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో మొత్తం అస్తవ్యస్తం. ప్రజలు కట్టిన పన్నులు, ఇంటి పన్నులు, వాటర్ ట్యాక్సెస్, తర్వాత టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ తీసుకుని సిఎఫ్ఎంఎస్లో పెట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. కానీ మున్సిపల్ చట్టంలో కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టంలో ఉండేది ఏంటంటే, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి ఎక్కడ అవసరం రోడ్లకా, డ్రైన్స్కా, లైట్స్ కానీ వాళ్ళు నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలా. అలాంటి స్వేచ్ఛని వైఎస్ఆర్సీ ప్రభుత్వం హరించేసింది. అంటే కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం ఇచ్చిన వెసులుబాటుని మున్సిపల్ కౌన్సిల్స్కి లేకుండా చేసింది. మా ఊరు అల్లిపురం. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొదట పీతిరి దిబ్బలు, తర్వాత పెంట దిబ్బలు. సోమిరెడ్డి ఇల్లు ఎక్కడ అంటే పెంట దిబ్బలు దాటితే ఆయన ఇల్లు వస్తుందని చెప్పేవాళ్ళు. నేను అది నారాయణ గారికి చెప్పా. నారాయణ గారు అనుకుంటే దాని అంతా చూస్తాడు. సరే, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా, మున్సిపల్ మంత్రిగానే నేను గమనించా. వాటికి 2-3 సార్లు అడిగా. ఈరోజు 23,88,00,000తో ఆల్మోస్ట్ 34,000 మెట్రిక్ టన్నుల
ఈ కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి 20% సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి మిగతాది ఏదైనా ఉంటే ఎర్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్కి అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు. ఈరోజు ఫౌండేషన్ వేశారు, పని మొదలైపోయింది. చాలా సంతోషం. మా అడ్రస్ మారిపోయింది. ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవతల సోమిరెడ్డి ఇల్లు అని వస్తుంది. అది అంతవరకు సంతోషం. నేనేమంటానంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏందని ఆ పన్నులో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకు పన్ను వేసేది ఏంది, చెత్త పేరుకుపోయేది ఏంది ఎక్కడ పడితే అక్కడ. ఇది దురదృష్టం, అన్ఫార్చునేట్. మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు మంది ఇది క్రాస్ చేయలేకపోయినారు. ఈ డంపింగ్కి వచ్చే యాడ్కి వచ్చే ఇవన్నీ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. ముక్కు మూసుకొని పోతుండేది స్కూటర్లలో, బైక్స్లో. అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది, ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోతాయి. చాలా సంతోషం. దీనికి మా మంత్రి నారాయణ గారికి నేను మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.